Amen. Let's look at 1 Peter chapter 2 and verse 24. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. We are looking at what it means when the Bible says that he bore our sins in his own body. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసికొనెను అన్నటువంటి మాట యొక్క అర్థం ఏంటో మనం ధ్యానిస్తున్నాం. We have seen that the body of Jesus Christ was made in such a way that he could bear our sins. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క దేహము మన పాపములను మోయటానికి అనుగుణముగా అమర్చబడినటువంటిదని మనం నేర్చుకున్నాం. Secondly, we have started looking at what this offering of his body accomplished. తన యొక్క శరీరము మరి సమర్పించుకున్నట ద్వారా సాధించగలిగినటువంటిది ఏంటి అన్నటువంటి విషయాన్ని కూడా మనం ధ్యానించాం. Firstly, he condemned sin in the flesh. మొట్టమొదటిగా తన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. Secondly, he reconciled us to God by his death in the body. రెండవది తన శరీరంలో మరణము ద్వారా మనందరినీ కూడా దేవునితో సమాధానపరిచాడు. And thirdly, we have seen that he sanctified us by the offering up of his body. మూడోది తన శరీరాన్ని సమర్పించుకొనుట ద్వారా మనందరినీ కూడా పరిశుద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. But there is something important that we need to look at this morning. అయితే మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. What did the offering up of the body of Jesus Christ accomplish? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరం అర్పించుట ద్వారా ఇంకా ఏమి సాధించగలిగాడు? Look at Hebrews chapter 2, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verses 14 and 15. 14-15 వచనాలు దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. This passage tells us that he destroyed the devil through the death of his body. ఆయన తన మరణము ద్వారా అపవాదిని నాశనం చేశాడని, అపవాది యొక్క బలమును నాశనం చేశాడని దేవుని వాక్యం అంటున్నది. Now many Christians have a very wrong view about the destruction of the devil. మరి తన యొక్క మరణమును గురించినటువంటి విషయంలో అనేక మంది తప్పుడు ఆలోచన కలిగినటువంటి వారై ఉన్నారు. They have a very unbiblical view. అంటే వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. So it's important that you understand what the Bible says about the destruction of the devil. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ప్రభు యొక్క ఆ మరణమును గురించి ఏమి చెప్తున్నదో మనం స్పష్టంగా గ్రహించాలి. It says in this passage that Jesus Christ partook of flesh and blood. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తమాంసములలో పాలివాడాయను అని బైబిల్ అంటున్నది. That means he became a human being. అంటే ఆయన మనందరితో పాటుగా మానవ అవతారం ఈ లోకంలో వచ్చాడు. He took human flesh. ఆయన మానవ శరీరాన్ని ధరించుకున్నాడు. Now look at the words carefully. It says he took flesh and blood. ఆయన రక్తమాంసములలో పాలివాడాయను అన్న మాటను ఒకసారి గమనించండి. Before Adam fell into sin, ఆదాము పాపములో పడిపోక ముందు God took Eve out of his side. దేవుడు ఆదాము ప్రక్కలో నుండి హవ్వను తీశాడు. What did Adam say then? అప్పుడు ఆదాము ఏమని చెప్పాడు? He said, "This is now flesh of my flesh and bone of my bones." నా మాంసములో మాంసము, నా శరీరంలో శరీరమని, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అని అన్నాడు. He did not say, "This is flesh of my flesh and blood of my blood." నా శరీరంలో శరీరము, నా రక్తంలో రక్తమని ఆదాము చెప్పలేదు. Because the body that Adam had was without sin, and before the fall of man into sin, it was different. మరి ఆదాము తను పాపంలో పడిపోక ముందు ఆదాము కలిగి ఉన్నటువంటి దేహము చాలా ప్రత్యేకమైనటువంటిది. Many Christians don't see that. చాలా మంది క్రైస్తవులు దాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. For example, Adam could use 100% of his brain. మరి ఉదాహరణకి ఆదాము 100% తన యొక్క మెదడును ఉపయోగించవచ్చు. You know how much you and I use? ఎంత మట్టుకు ఉపయోగించారు తెలుసా? You know how much percentage of our brains we use? మన యొక్క మెదడును ఎంత పర్సంటేజ్ మనం ఉపయోగిస్తామో తెలుసా? Probably 4 or 5%.
మనకున్నటువంటి 100% మెదడులో 4-5% మాత్రమే వాడుకుంటామేమో. If a person is a genius, maybe 6 or 8%. ఒకవేళ ఒక వ్యక్తి ఇంకా బాగా తెలివిగలిగినటువంటి వాడైతే ఒక 6-7% వాడుకుంటాడేమో. But Adam could use 100%. ఆదాము 100% తన యొక్క జ్ఞానాన్ని లేక మెదడును ఉపయోగించవచ్చు. Can you imagine it? ఒకసారి ఊహించుకుందామా? Can you imagine what man has accomplished with just 6 or 8% of his brain being employed? మరి 6-8%తోనే మానవుడు తన జీవితంలో ఏమేమి సాధించగలడో మనం ఒకసారి ఊహించగలమా? And what Adam could have accomplished. మరి 100% మెదడుతో ఆదాము ఏమి సాధించి ఉండగలడు? There are a lot of things involved. We don't have to get deep into those things. వీటిలో చాలా విషయాలు గ్రహించవచ్చు కానీ వాటన్నిటిని మనం చదవాల్సినటువంటి అవసరం లేదు. But think about what he could accomplish physically. ఆయన శారీరకముగా ఏమి సాధించి ఉండగలడో ఒకసారి ఆలోచించండి. He was a perfect man created by God. ఆదాము దేవుని చేత ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడిగా సృజించబడ్డాడు. But the thing was, his body was very different before sin entered the world. అయితే పాపము లోకంలోనికి ప్రవేశించక ముందు ఆదాము చాలా ప్రత్యేకమైన దేహాన్ని కలిగి ఉన్నాడు. Because death had not entered the world. ఎందుకంటే ఇంకా మరణము లోకంలోనికి అప్పటికి ప్రవేశించలేదు. So he didn't have blood in his body. He did not have blood in his body. ఆయన తన శరీరంలో రక్తాన్ని కలిగి ఉండలేదు. Probably he had water flowing through his veins. ఆదాము శరీరంలో లేకపోతే ఆయన నరనరముల్లో కూడా మరి రక్తము కాకుండా నీరు ప్రవహిస్తూ ఉన్నదేమో. I'm not joking, I'm being very serious. నేను హాస్యాస్పదంగా ఈ మాట చెప్పట్లేదండి, నిజంగానే చెప్తా ఉన్నాను. When he sinned, ఆయన పాపం చేసినప్పుడు the water changed into blood. మరి ఆ నీరు రక్తముగా మారింది. Probably that's why Jesus Christ's first miracle was changing water into wine. అందుకొరకేనేమో బహుశా యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట తాను చేసినటువంటి అద్భుతాన్ని నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. Because throughout the Bible, wine is a type of blood. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా మరి ద్రాక్షారసం దేనికి సాదృశ్యంగా కనబడుతున్నదంటే రక్తమునకు సాదృశ్యంగా కనబడుతున్నది. In fact, wine is called the blood of grapes in the Bible. మరి ఈ ద్రాక్షారసము రక్తమని పిలువబడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. It is called the pure blood of the grapes. మరి ఆ యొక్క ద్రాక్షల యొక్క స్వచ్ఛమైనటువంటి రక్తము అని దానికి పేరు. You can go back and look it up in the Bible, it's there. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు వెళ్ళి చదవగలిగినట్లయితే ఆ విషయాన్ని కనుగొనగలరు. But the reason I'm talking to you about this is very simple. దీని గురించినటువంటి కారణం చాలా సులభంగా అర్థం చేసుకొనవచ్చు. The Adam or the body of Adam was in one way before the fall. ఆదాము యొక్క శరీరము పాపములో పడిపోక ముందు ఒక విధముగా ఉన్నది. But it was different after the fall. మరి అతను పాపములో పడిపోయిన తర్వాత మరొక విధముగా ఉన్నారు. Now when Jesus Christ took flesh and blood, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్త మాంసములను ధరించుకున్నప్పుడు he did not have a body which had sin in it. ఆయన యొక్క శరీరంలో పాపమున్న శరీరాన్ని ఆయన ధరించలేదు. But except for sin, మరి పాపమునకు అతీతముగా he had everything else that man's body has after he had sinned. మరి పాపము చేసిన తర్వాత మానవుని యొక్క శరీరము ఏ విధంగా ఉన్నదో అవన్నీ కలిగి ఉన్నాడు, ఒక్క పాపము తప్ప. That's why his body was still subject to death. అందుకొరకే ఆయన యొక్క శరీరము ఇంకా మరణమునకు అప్పగించబడగలిగినదిగా ఉన్నది. That's why his body was subject to weakness and pain and suffering and thirst. అందుకొరకే ఆయన శరీరము బలహీనపడుతున్నది, అలసిపోతున్నది, దాహము కొని ఉన్నది, ఆకలి కొని ఉంటున్నది. He verily took not on him the nature of angels, the Bible says, but he took upon him flesh and blood. ఆయన దేవదూతల యొక్క స్వభావాన్ని ఆయన స్వీకరించలేదు గాని రక్తమాంసమును ఆయన అమర్చుకొని లోకమునకు వచ్చాడు. He became a partaker of flesh and blood. ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. Why did he do that? ఎందుకు ఆ కార్యాన్ని చేశాడు? So that through death he might destroy him that had the power of death. ఆయన మరణము ద్వారా అపవాది యొక్క బలమును నాశనము చేయటానికి. That is the devil. అది సాతానుడు. And the reason why many Christians misunderstand this verse, చాలా మంది క్రైస్తవులు ఎందుకు ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారంటే, it's because it says here that he might destroy the devil. ఆయన మరణమును నాశనం చేయటానికి కొరకే అని అనుకుంటారు. So if he had destroyed the devil, ఆయన ఒకవేళ అపవాదినే నాశనం చేయగలిగితే, that means today he is no threat to us. ఒకవేళ దేవుడు అపవాదినే నాశనం చేయటానికి వచ్చి ఉంటే ఈ రోజు అపవాదిని గురించి మనం భయపడాల్సినటువంటి అవసరతే లేదు.
Let us break this verse down. ఈ యొక్క వచనాన్ని మరి విభజించి మనం ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. It says that he became a partaker of flesh and blood. That means he became a human being. ఇక్కడ ఏమని వాక్యం ఉంటుందంటే ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను అని అంటే ఆయన కూడా మానవుడిగా ఉన్నాడు అని అర్థం. So that he might destroy the devil who has the power of death. మరి మరణం యొక్క బలము కలిగినటువంటి అపవాదిని నాశనము చేయగలడు. What does it mean when it says the devil had the power of death? మరణం యొక్క బలము అపవాది కలిగి ఉన్నాడు అని చెప్పటంలో ఆ వచనం యొక్క భావం ఏంటి? Does it mean that the devil can just go and kill people at will? అంటే అపవాది వాడు వెళ్ళి వాడి ఇష్టానుసారంగా మనుషుల్ని చంపేయవచ్చనా? No, that's not what it means. Look at Deuteronomy. దాని అర్థం అది కాదండి. ద్వితీయోపదేశకాండంలో ఒకసారి చూడండి. Chapter 32. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం and verse 29. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 29వ వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 32:29 వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ chapter 32 verse 39, sorry. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడనూ లేడు. The ultimate power of life and death is in the hands of God. అంటే జీవ మరణముల యొక్క బలమంతయు కూడా అధికారమంతా దేవుని చేతిలోనే ఉన్నది. It's so clear here. ఇది చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉన్నది. He says, I kill and I make alive. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే అంటున్నాడు. I wound and I heal. గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. And there is no one that can deliver you out of my hand. నేను తప్ప మిమ్మును నా చేతి నుండి విడిపించగలిగినటువంటి వాడు ఎవరునూ లేడు. God is sovereign, really. దేవుడు సార్వభౌమాధికారం కలిగినటువంటి When వాడు. it comes to the matter of life and death, మరి జీవ మరణముల విషయంలో మనం మాట్లాడుతున్నప్పుడు the devil does not operate independently. అపవాది తనకు తానుగా క్రియలు చేసేటువంటి అధికారం వాడికి లేదండి. Look at Job chapter 1 and verse 12. యోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే Job chapter 1 verse 12. యోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశంలో ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను. You see, unless God gives permission to the devil, he cannot take alive. దేవుడు అపవాదికి ఆ పని అప్పగిస్తేనే తప్ప వాడు ఎవరి ప్రాణమైనా తీసుకునేటువంటి అధికారం వాడికి లేదు. Look at chapter 2 and verse 6. 2వ అధ్యాయం 6వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. The devil can take everything, but if God doesn't permit him, he cannot take your life. అపవాది నీ జీవితంలో సమస్తాన్ని తీసివేయగలడు, కానీ దేవుడు అతనికి అనుమతి ఇవ్వకుండా వాడు ఏమీ నీ జీవితంలో తీసివేయలేడు. So why does it say that he has the power of death? మరి ఎందుకు అపవాదికి మరణం యొక్క బలం ఉన్నదని ఆ వచనంలో మనం చూసాం. That means it only means this, that he can take lives when God allows it. అంటే దాని అర్థం ఏంటంటే వాడు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఎప్పుడు తీసుకొనగలడు అని అంటే దేవుడు వానికి అధికారం ఇస్తేనే తప్ప ఒక వ్యక్తిని మరణానికి అప్పగించలేడు. So in that sense he had this delegated power from God to take somebody's life. ఆ విధమైన భావంతో మనం అర్థం చేసుకోవచ్చు ఏమంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణము తీసుకోవడానికి వానికి అనుమతి ఇవ్వబడితేనే ఆ పని చేయగలిగినటువంటి వాడు. So in that sense he wielded the power of death. ఆ విధంగా అతడు మరణం యొక్క బలమును తన చేతిలో కలిగి ఉన్నటువంటి వాడు. He could not take lives arbitrarily on his own power. తన యొక్క సొంత శక్తితో తన ఇష్టానుసారంగా ఒక వ్యక్తి ప్రాణమును తీయగలిగినటువంటి అధికారం అపవాదికి ఎక్కడా కూడా లేదు. But there are some times when he has the right to take somebody's life. అయితే కొన్నిసార్లు కొంతమంది ప్రాణాలు తీసుకోవడానికి వాడొక అధికారాన్ని హక్కును కలిగి ఉన్నాడు. When that person sins, ఎప్పుడనంటే ఆ వ్యక్తి పాపం చేసినప్పుడు he has the right to do it. ఆ వ్యక్తి పాపం చేసినప్పుడు అతని యొక్క జీవితాన్ని తీసుకొనగలిగిన అధికారం అపవాది కలిగి ఉన్నాడు. He doesn't have to ask God's permission then. అతడు పాపం చేసినప్పుడు అతన్ని చంపడానికి దేవుని దగ్గర అపవాది పర్మిషన్ అడగాల్సినటువంటి అవసరం లేదు. It's like this. అది ఏ విధంగా ఉంటుందంటే as long as you are on our side of the border between India and Pakistan, let's say, మరి భారతదేశము పాకిస్తాన్ గురించి మాట్లాడినట్లయితే భారతదేశపు మన సరిహద్దులోనికి ఇటువైపు నువ్వు ఉన్నప్పుడు you're safe.
నీవు సురక్షితంగా ఉన్నటువంటి వాడవే. The enemy has no right over you. నీవు మన బార్డర్ లోపలే ఉన్నప్పుడు శత్రువు నిన్ను ముట్టేటువంటి అధికారం వాడికి ఎంత మాత్రము లేదు. But if you cross the border and go over to the other side, ఒకవేళ మన దేశపు సరిహద్దును దాటి నువ్వు అవతలి ప్రాంతంలోనికి వెళ్ళితే, even the Prime Minister of India doesn't have any power over you to protect భారతదేశ you. ప్రధానమంత్రి కూడా మరి నిన్ను గురించినటువంటి అధికారాన్ని కలిగి ఉండలేడు. You are in the power of the enemy. నీవు ఇప్పుడు ఎవరి అధికారంలో ఉన్నావు అనంటే శత్రు యొక్క అధికారంలో, అతని స్వాధీనంలో ఉన్నావు. And you can do, and he can do what he wills. ఆ శత్రువు నీతో ఏమి చేయాలనుకున్నాడో అది చేయవచ్చు. Well, there are times, even in such times, that God can save as a great hero. కొన్నిసార్లు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఒక గొప్ప హీరోగా మన జీవితాలను కాపాడగలడు. But many times people die, Christians die when they walk into the territory of the devil. కానీ అనేక సార్లు దేవుని బిడ్డలైనటువంటి వారు వారి ఆత్మీయ సరిహద్దును విడిచి శత్రువు అపవాది యొక్క సరిహద్దుల్లోనికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రాణాలు పోగొట్టుకుంటారు. So listen to this. This is how the devil has power to take somebody's life. ఈ విధంగా అపవాది ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీసుకొనగలిగినటువంటి అధికారాన్ని కలిగినటువంటి వాడు. So the Bible says Jesus came to destroy this power that he had in his hand. దేవుని వాక్యం అంటున్నది అపవాది చేతిలో ఇవ్వబడినటువంటి మరణం యొక్క అధికారాన్ని నాశనం చేయటానికే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. Now death itself is something that Christians should always think about. మరణము అనేటువంటి విషయాన్ని ఎప్పుడూ ఆలోచన కలిగినటువంటి వాడై ఉండాలి. I'll tell you something that is not very encouraging. మరి మీకు ప్రోత్సాహకరముగా ఉండని ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. I'm that kind of a preacher who doesn't really encourage you a lot. మరి నేను ఎలాంటి ప్రసంగికునంటే అన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవంటి వాడనిగా ఉండను. Sometimes I'll tell you some very bad news. కొన్నిసార్లు మీకు ఇష్టం లేని బ్యాడ్ న్యూస్ కొన్నిసార్లు చెప్తూ ఉంటాను. Because that's the truth. ఎందుకంటే అది సత్యము కాబట్టి. You know what's waiting, if the Lord Jesus Christ tarries. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రాకడ ఆలస్యం అవుతే what is waiting for you? మరి నీ జీవితంలో దేని కొరకు ఎదురు చూస్తున్నట్టు? Who is waiting for you at the end of your life? నీ జీవితపు ముగింపులో నీ కొరకు ఎవరు ఎదురు చూస్తూ ఉంటారు? What is waiting for you? What do you think is going to happen as you grow older? నీవు అంటే నువ్వు వయసులో ఎదుగుతున్న కొలది నీ ముగింపులో నీకు ఏమి జరగబోతుంది? You don't get more beautiful or more handsome. వయసు పెరుగుతున్న కొలది, నీ ముగింపు దగ్గర పడుతున్న కొలది ఇంకా ఎక్కువ అందంలోనికి మరి సౌందర్యంలోనికి నువ్వు వెళ్తావా? You don't become healthier. నీవు ఇంకా ఆరోగ్యంతో ఉంటావా? You don't become better and better. లేక వయసు పైబడుతున్న కొలది ఇంకా మంచిగా నువ్వు తయారవుతుంటావా? But you start degenerating. నీవు మెల్లమెల్లగా కృషించిపోతూ ఉంటావు. You know what's waiting for you at the end of your life? నీ జీవితం ముగింపులో నీ కొరకు ఇక ఏమి ఎదురు చూస్తుంటుందో తెలుసా? Disease, hospital beds, and a grave 6 feet. రోగములు, హాస్పిటల్లో పరుపులు, లేకపోతే మరి సమాధుల స్థలంలో ఒక 6 అడుగులటువంటి స్థలం. That's what's waiting for all of us if the Lord tarries. ఒకవేళ దేవుడు తన రాకడ ఆలస్యమైతే మనందరి కొరకు ఎదురు చూస్తున్నటువంటి కార్యం అదే. That's the grim truth of life. అది మన జీవితంలో గొప్ప వాస్తవం. The only thing that can save us from that is the rapture of the church. మన జీవితాలను మరి మనం వేచి ఉండగలిగినటువంటిది, కేవలం మనం రక్షించగలిగినది సంఘము పైకెత్తబడేటువంటి విషయం మాత్రమే. Even if you have very good health all your life, నీ జీవితంలో బ్రతికినంత కాలంలో ఒక మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నా, which is possible if you take care of yourself, నీవు నీ శరీర విషయంలో జాగ్రత్త వహించగలిగితే నీవు తప్పకుండా ఆరోగ్యంగా ఉండగలవు. but there's one thing you cannot escape if the Lord tarries. అయితే ఒకవేళ దేవుడు రాకడ ఆలస్యమైతే ఈ ఒక్క విషయాన్ని మాత్రం నీ జీవితంలో వెన్నడూ తప్పించుకోలేవు. And that is death. అది మరణం. That's why you should know what this death is. అందుకొరకే మరణం అంటే ఏంటో, దాని బలం ఏంటో మనం ఎరిగి ఉండాలి. You see, death itself is personified in the Bible. It's given the characteristics of a person. మరణం యొక్క ఆ గుణగణములు ఏంటో, దాని స్వభావం ఏంటో దేవుని వాక్యంలో మనకు వివరించబడింది. You read in the book of Revelation, for example, ప్రకటన గ్రంథాన్ని గనుక మనం ఒకవేళ చదివినట్లయితే you see death riding upon a horse. మరి మరణము మరి గుర్రం మీద స్వారీ చేస్తూ వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. It's riding upon a pale horse and hell follows after it. మరి ఆ మరణం అనేటువంటిది తన వెనకాల ఆ గుర్రం మీద పరిగెడుతూ వస్తున్నది. Hell follows after it.
ఆ మరణం వెనకాలే నరకము కూడా వెంబడిస్తున్నది. Hell is personified. మరి నరకము మరి పరిగెడుతూ వస్తున్నది. Death is also depicted as a king who rules. మరణము కూడా పరిపాలించేటువంటి రాజు వలె అక్కడ కనబడుతున్నది. Look at Romans chapter 5 and verse 17. రోమా పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని దయచేసి లేఖనంలో చూడండి. మరణమున ఒక అపరాధం వలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలినేడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. Did it say that death reigned by one? ఒకని అపరాధం వలన వచ్చినదై ఒకని ద్వారానే మరణము ఏలబడును అని ఇక్కడ రాయబడినది. It reigned like a king. అంటే మరణము ఒక రాజులాగా పరిపాలన చేయగలదు. Unhindered, unchallenged. ఏ విధమైనటువంటి ఆటంకము లేకుండా అది పరిపాలించగలిగిన శక్తి దానికి ఉన్నది. Till Jesus Christ came to defeat it. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చి దానిని జయించేంత వరకు అది ఏలుతూనే ఉన్నది. So death is personified not only in the Bible but in other religions. అంటే మరణం అనేటువంటిది కేవలం పరిశుద్ధ గ్రంథంలోనే ఇతర మతాల్లో కూడా దాని గురించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. In fact, there are gods associated with death in other religions. అంటే ఇతర మతాల్లో చూసినట్లయితే మరణాన్ని తీసుకొని వచ్చేటువంటి కొన్ని దేవతలు కూడా ఉన్నారు. The Greek god of death is Thanatos. మరి మరణం యొక్క గొప్ప దేవుడు థానటోస్ అనేటువంటి వాడు. Here in India you have Yama, who is the god of death. మన భారతదేశంలో మరణపు దేవుడని ఎవరి గురించి చెప్పుకుంటామంటే యముడు గురించి మనం మాట్లాడుతుంటాం. In Egypt you have Anubis, the god of death and the underworld. మరి ఈజిప్ట్ లో మరి యొక్క దేవుడు మరణం యొక్క దేవుడిగా పిలువబడుతున్నాడు. But the Bible says that it's the devil who has the power of death. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మరణం యొక్క అధికారము ఏలే స్వభావం ఎవరు కలిగి ఉన్నారు చెప్తున్నదంటే అపవాది కలిగి ఉన్నాడు. So it is the devil who can actually go and kill somebody. అంటే అపవాది వెళ్ళి ఒక వ్యక్తిని చంపగలిగినటువంటి అధికారాన్ని వాడు తన చేతిలో కలిగి ఉన్నాడు. So these gods of death really are a depiction of the devil who has the power of death. అంటే ఈ మరణం యొక్క దేవతలు దేనికి సాదృశ్యంగా కనబడుతున్నారనంటే మరణం యొక్క అధికారం కలిగిన అపవాదికి సూచనగా కనబడుతున్నారు. And in fact Jesus Christ said that the devil is a murderer. యేసు ప్రభువారు కూడా మరి దాని గురించి మాట్లాడుతూ మరి అపవాది ఆది నుండి మరి హత్య చేసేటువంటి వాడిగా ఉన్నాడని చెప్పాడు. He had the power to kill. చంపగలిగినటువంటి అధికారాన్ని వాడు కలిగి ఉన్నాడు. He had the heart to kill. చంపగలిగిన హృదయము వాడికి ఉన్నది. He is a murderer. అతను నరహంతకుడు. When you see people killing others, మరి ప్రజలు ఇతరులను చంపటం మనం చూస్తున్నప్పుడు, when you see that a murderer plans and kills somebody, ఒక నరహంతకుడు పక్కాగా ప్లాన్ చేసుకొని ఒక వ్యక్తిని హత్య చేసినప్పుడు, you must realize that he is demon possessed. అతను మరి దయ్యం చేత పీడించబడుతున్నవాడు లేకపోతే దయ్యమును పట్టి ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. He belongs to his father the devil. అతడు తన తండ్రి అయినటువంటి అపవాదికి సంబంధించిన వాడని మనం గ్రహించవచ్చు. Because the devil is a murderer from the beginning. ఎందుకంటే ఆరంభం నుండి వాడు నరహంతకుడుగా ఉన్నాడు. And he had the power of death. అతనికి మరణం యొక్క అధికారం వాడి చేతిలో ఉన్నది. Let me tell you some very important things about this. ఇక్కడ దీని గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్పనివ్వండి. The devil is like God's executioner, like we see in the Old Testament. మరి పాత నిబంధన గ్రంథంలో చూసినట్లుగా అపవాది దేవుని యొక్క పనిని నెరవేర్చేటువంటి వాడిగా ఇక్కడ కనబడుతున్నాడు. He executes God's judgment on man. దేవుని యొక్క తీర్పు మానవుల మీద తీసుకుని వచ్చేటువంటి వాడిగా కనబడుతున్నాడు. So in this regard he is like a hangman, the person who executes somebody. అంటే దీని విషయంలో ఎవరికైనా శిక్ష విధిస్తే ఉదాహరణకి ఉరి శిక్ష విధించడానికి కొంతమంది ఏర్పాటు చేయబడతారు. అలాంటి వాడిగా ఇక్కడ కనబడుతున్నాడు. He has this power of the gallows where they hang people. అంటే ప్రజలను ఉరి తీయించేటువంటి ఆ అధికారాన్ని దాని మీద అధికారాన్ని కలిగినటువంటి వాడు. He is like a hunter who hunts for the lives of men. అంటే మనుషుల యొక్క జీవితాలను వేటాడేటువంటి వేటగాడిగా కనబడుతున్నాడు. He is like a thief and a murderer who lays in wait for blood. ఒక దొంగగా నరహంతకుడిగా మరి రక్తాన్ని కళ్ళ చూసేటువంటి వాడిగా కనబడుతున్నాడు. And seeks the life of man. ఆయన మనుషుల యొక్క జీవితాలను తీసుకునేటువంటి అధికారం కలిగినటువంటి వాడు. But you know what else he does? ఆయన ఇంకేం చేయగలడు తెలుసా? He tempts you. వాడు నిన్ను శోధిస్తాడు. He allures you. ఆయన తన స్వాధీనంలోనికి నిన్ను తీసుకుంటాడు. He tries to drive you to sin.
నీవు పాపము చేయనట్లుగా వాడు నిన్ను బలహీనతలోనికి నెట్టివేస్తాడు. He tries to make you cross the borderline. నీవు దేవుని యొక్క సరిహద్దు, నీ జీవితంలో దేవుని యొక్క సరిహద్దును దాటి వెళ్ళినట్లుగా వాడు చేస్తాడు. And there he will be laying in wait for you. అక్కడ తన మరణము ఏలే స్వభావాన్ని నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. Remember, he didn't spare Jesus Christ himself. ఆయన యేసుక్రీస్తు ప్రభువుని కూడా వాడు విడిచిపెట్టలేదు. He tried to push him over the line. అతని తన యొక్క సరిహద్దు నుండి దాటి వెళ్ళేటట్లుగా మరి యేసు ప్రభువుని శోధించాడు. What if Jesus had given in to those temptations? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు అపవాది శోధనకు తను తాను అప్పగించుకుంటే ఏమి జరిగి ఉండేది? He would have died an untimely death. ఆయన సమయానికి ముందే తన ప్రాణాన్ని పోగొట్టుకునేటువంటి వాడు. And he wouldn't have accomplished salvation. దేవుడు ఏర్పాటు చేసిన యేసుక్రీస్తు తన జీవితంలో నెరవేర్చి ఉండేవాడు కాదు. Sometimes it's not just temptations. కొన్నిసార్లు కేవలం శోధన మాత్రమే కాదండి. Sometimes it's stupidity and foolishness. కొన్నిసార్లు వెర్రితనము, మరి సరైనటువంటి ఆలోచన లేకపోవటం. Sometimes it's a wrong understanding of the Bible. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని తప్పుగాహన చేసుకోవటం. Sometimes it's a wrong faith in God. కొన్నిసార్లు దేవుడి మీద తప్పుడు విశ్వాసాన్ని కలిగి ఉండడం. That even if I do this, God will protect me. నేను ఈ పని చేసినా నా దేవుడు నన్ను తప్పకుండా కాపాడుతాడనేటువంటి తప్పుడు విశ్వాసాన్ని కలిగి ఉండడం. He tries to push you to cross the line. అపవాది నీ సరిహద్దును దాటి వెళ్ళినట్లుగా వాడు నిన్ను నెట్టివేస్తూ ఉంటాడు. And once you cross that line, ఒక్కసారి నీ సరిహద్దును దాటిపోతే you fall into his snare. నీవు వాడి వలలో పడిపోతావు. And that's the end. అక్కడితో నీ జీవితం ముగిపోతుంది. He has the power of death. నీకు మరణానికి అప్పగించేటువంటి అధికారం వాడి దగ్గర ఉంది. That's why Jesus said, be wise as serpents. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నాడు, పాము వలె వివేకముగా. The devil is a serpent. మీరు పాము వలె వివేకముగా ఉండండి. ఎందుకంటే సర్పము కూడా వివేకము అపవాది వివేకము కలిగినటువంటి వాడు. The devil is a serpent. మరి అపవాదే సర్పముగా ఉన్నాడు. He's wise. ఆయన చాలా వివేకము కలిగిన వాడు. That's why we should know the devices of the devil. అందుకొరకే సాతాను యొక్క కుయుక్తి ఏంటో మనం ఎరిగినటువంటి వారముగా ఉండాలి. The Bible says we are not ignorant of his wiles and his devices. మనము అపవాది యొక్క తంత్రములను ఎరగనటువంటి వారము కాక్యమంటున్నది. If you don't know, ఒకవేళ నువ్వు వాటిని గ్రహించకపోతే he can get you good. నీవు నాశనమవునట్లుగా వాడి చేతిలోనికి వెళ్ళిపోతావు. He tries to make you cross the line. నీవు సరిహద్దును దాటినట్లుగా వాడిని నెట్టివేస్తాడు. And then when you have sin in your life, అప్పుడు నీ జీవితంలో ఒకవేళ నువ్వు పాపాన్ని కలిగి ఉంటే, remember he's an accuser of the brethren. గమనించండి, వాడు మన సహోదరుల మీద నేరములు మోపేవాడని పేరు కలిగినటువంటి వాడు. He stands and says, look at this man. వాడు నిలబడి ఇదిగో ఈ వ్యక్తిని చూడు అని నిందిస్తూ ఉంటాడు. If you are holy, నీవు పరిశుద్ధుడవైతే, if you are just, నీవు న్యాయవంతుడవైతే, give me this man's life. ఈ వ్యక్తి జీవితాన్ని నా చేతికి అప్పగించు. Because he does not deserve to live. ఎందుకంటే వాడు బ్రతికేటువంటి అధికారం కలిగిన వాడు కాదని మన మీద నేరాలు మోపుతాడు. He tries to press God to keep his law. దేవుడు తన ఆజ్ఞలను నీ జీవితంలో నెరవేర్చినట్లుగా దేవుని కూడా వాడు బలవంతం చేస్తూ He ఉంటాడు. tries to force God's justice. దేవుని యొక్క న్యాయమును మనల్ని తీర్పు తీర్చినట్లుగా బలవంతం చేస్తూ And ఉంటాడు. says, judge this man. కాబట్టి నీవు ఈ వ్యక్తికి తీర్పు తీర్చమని దేవుణ్ణి ఫోర్స్ చేస్తాడు. You see, he's also a tormentor. వాడు శిక్షను విధించేటువంటి వాడు, హింసించేవాడు. When he draws you into sin, సాతానుడు నిన్ను పాపంలోనికి లాగినప్పుడు then he frightens you with the terror of. చేత వాడు నిన్ను భయపెడుతూ ఉంటాడు. First he says, come look how beautiful this is. మొట్టమొదటిగా పాపంలోనికి నిన్ను ఆకర్షిస్తున్నప్పుడు, రా ఇది ఎంత అందముగా ఆకర్షణీయంగా ఉందో చూడని నిన్ను ఆకర్షిస్తాడు. And once you start enjoying it, ఒక్కసారి వాడి మాట విని పాపపు వలలో పడి నువ్వు ఆ పాపాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే, he takes away that blindness from your eyes. మరి నీ యొద్ద నుండి ఆ యొక్క ఆ వెలుగును తీసివేస్తాడు. And then you start looking at what you're actually playing with. నీవు ఏ విధముగా ఆ పాపంలో పడిపోయావో నీ ఒక అవగాహనలోనికి వచ్చేస్తావు. And you'll see that this is not a beautiful thing, it's the most ugliest thing that ever. అప్పుడు నీ నేత్రాలు వెలిగించబడి, అయ్యో ఇది ఎంతో అందమైనదని నేను అనుకొని వచ్చాను, కానీ ఇది భయంకరమైనటువంటిది, అపవిత్రమైనటువంటిదని అప్పుడు నువ్వు గుర్తిస్తావు. And then you'll say, I'm going to die because of this. అప్పుడు నువ్వు ఆలోచన చేస్తున్నావు, ఇదిగో ఈ పాపాన్ని బట్టి, ఈ స్థితిని బట్టి, అయ్యో నేను చనిపోతున్నానే. The terror of death. మరణం యొక్క భయాన్ని కలగజేస్తాడు. It'll grip your heart. అది నీ హృదయమును కప్పివేస్తుంది. You see, many times when Christians sin, చాలా మంది క్రైస్తవులు వారి జీవితంలో పాపంలో పడినప్పుడు, you know why they try to repent? వారు ఎందుకు పశ్చాత్తాపడటానికి ప్రయత్నిస్తారు తెలుసా? Not because they feel bad that God is grieved.
అయ్యో నేను చేసిన ఈ పాపాన్ని బట్టి దేవుడు ఒకవేళ దుఃఖపడుతున్నాడేమో అని పశ్చాత్తాపడరు. They are afraid of the consequences. ఆ పాపం యొక్క పరిణామానికి భయపడి పశ్చాత్తాపడతారు. Terror that they will die one day. ఒక రోజు చచ్చిపోతానేమో ఈ పాపం వలన భయం వారికి ఉంటుంది. So they come to God and say, please spare my life, O Lord. అందుకే మరణాన్ని గురించి భయపడి ప్రభువా నన్ను క్షమించండి, నన్ను రక్షించండి అని ప్రార్థిస్తుంటారు. That's not repentance. అది పశ్చాత్తాపం కాదండి. That's called worldly sorrow which leads to death. అది మరణానికి నడిపించేటువంటి లోక సంబంధమైనటువంటి దుఃఖం. In 2 Corinthians chapter 7. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని చూస్తాం. But godly sorrow doesn't cry because of the consequences of our sins. మరి దైవికమైనటువంటి దుఃఖము మరి వచ్చేటువంటి పరిణామాల గురించి అది దుఃఖించేటువంటిది కాదు. But it's just because of how we grieve the Holy Spirit. అది ఏ విధమైన దుఃఖం ఉంటుందంటే పరిశుద్ధాత్మ నేను దుఃఖపరిచాను, గాయపరిచాను అన్నటువంటి వేదన హృదయంలో ఉంటుంది. Lord, if I die, but let me get right with you first. ప్రభువా ఒకవేళ నేను నశించినా నశించిపోతాను గాని నీతో నా సంబంధం సరిచేయబడాలన్నటువంటి విచారము దుఃఖాన్ని కలిగి ఉంటాం. But many Christians are not like that. అయితే చాలా మంది క్రైస్తవులు ఆ విధమైన ఆలోచన కలిగి ఉండరండి. So the devil knows how to fill their hearts with terror. అపవాదికి తెలుసు వారి హృదయాలను ఏ విధంగా భయము చేత నింపాలో. In fact, in Job chapter 18 and verse 14, he's called the king of terrors. మరి యోబు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనంలో భయానికి రాజు అని వాడికి పేరు పెట్టబడింది. He knows how to strike fear down your spine. ప్రజల జీవితాల్లో యొక్క భయాన్ని ఏ విధంగా కలగచేయాలో వాడు బాగుగా ఎరిగినటువంటి వాడు. He knows how to make you afraid even when there's no reason for you to be afraid. కారణము లేకుండా అకారణము చేత నువ్వు భయపడేటువంటి విధముగా ఎలా చేయాలో వాడికి బాగా తెలుసు. He can make you to start fearing something that's not even true. అంటే వాస్తవము కాని విషయాలకు కూడా నువ్వు ఏ విధంగా భయపడాలో భయపడేటట్టు చేస్తాడు. He can make you imagine things that might happen in your life and cause you to be నీ afraid. జీవితంలో జరగనటువంటి వాటిని ఇవి జరుగుతాయేమోనని ఊహించుకునేటట్టుగా చేసి నిన్ను భయంలోనికి నెట్టివేస్తాడు. But especially when you sin. మరి ముఖ్యముగా నీవు పాపములో పడుతున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు He has the power to fill your heart with fear. నీ హృదయం అంతటిని భయముతో నింపగలిగినటువంటి అధికారం వాడు కలిగినటువంటి And that is the fear of death. అది మరణం యొక్క భయం. And that Christian who sinned lives there thinking, now God's going to kill me. క్రైస్తవుడైనటువంటి వాడు పాపంలో జీవిస్తూ ఇక భయపడుతుంటాడు, ఇక దేవుడు నన్ను చంపేస్తాడేమో, దేవుడు నన్ను చంపేస్తాడేమో అని. God can do that. I'm not saying he won't do that. దేవుడు చెయ్యడు అని నేను చెప్పను, దేవుడు చేయగలడు. The Bible says if you walk after the flesh, ye shall die. మనం శరీరానుసారంగా నడుచుకున్నట్లయితే ఒక రోజున మనం చనిపోతాం. That's talking about physical death. మరి శరీర సంబంధమైనటువంటి మరణం. Then the Bible says, for this cause many among you are weak and sick and many sleep. ఇందువలననే మీలో అనేకులు రోగులను బలహీనులై ఉన్నారు, మరి కొంతమంది నిద్రించుచున్నారు. You can die if you are out of God's will. నీవు దేవుని చిత్తానికి వెలపట దేవుని సరిహద్దు దాటితే చనిపోవటం కూడా చనిపోతావు. But you see, the fear of death is put in your heart by the devil. అపవాది చేత మరణం యొక్క భయం నీ హృదయంలో ఉంచబడింది. His power is to hurt men, the Bible says. వాడి యొక్క అధికారం ఏంటి అనంటే మనుషులను గాయపరచడమే. His power is to destroy men. వాడికి ఇవ్వబడిన అధికారం మనుషులను నాశనం చేయటానికి. That's why you read in Revelation 9, his name is called Abaddon and Apollyon, that means a destroyer. మరి అందుకొరకే అతని పేరు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో అబద్దోను అపోలియోను అన్నటువంటి పేరు, అంటే మరణాన్ని కలిగించేటువంటి వాడనే వాడికి అర్థం. So the devil had the power of death and he could put fear in your hearts. అపవాదికి మరణాన్ని కలిగించే అధికారం ఉన్నది గనుక వాడు నీ హృదయంలో మరణాన్ని గురించిన భయాన్ని పెట్టగలడు. You look at the Old Testament, you will find saints living in fear of death. పరిశుద్ధులైనటువంటి భక్తులు మరణ భయముతో జీవించినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. Because they didn't know what would happen to them after they die. ఎందుకంటే వారు చనిపోయిన తర్వాత వారికి ఏమి జరుగుతుందో వారికి తెలియదు. Would they be accepted by God? మరి వారు దేవుని చేత అంగీకరించబడితే తప్ప. So they have that fear. వారందరికీ మరణ భయం ఉండేది. And they live in that bondage to fear.
వారు ఆ భయం అనేటువంటి సరిహద్దుల్లో నివసించినటువంటి వారు. That is why they were afraid to die in the Old Testament. అందుకొరకే పాత నిబంధన గ్రంథంలో చనిపోవడానికి ఆ భక్తులు భయపడేటువంటి వారు. Today if you see unsaved people, they have that same fear. ఒకవేళ ఈ రోజు రక్షింపబడనటువంటి వ్యక్తులను చూస్తే వారి జీవితంలో కూడా మరణాన్ని గురించి అదే భయం ఉంటుంది. The ultimate fear they have is death. వారికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి భయం ఏంటి అని అంటే మరణాన్ని గురించిన భయం. And they live in bondage to that fear. వారు మరణ భయం అనేటువంటి ఆ బంధకాల్లో జీవిస్తూ ఉంటారు. You see, fear is a bondage. భయం అనేటువంటిది ఒక బంధకం. And it keeps people as its slaves. మరి ఆ బంధకములో ప్రజలందరినీ కూడా తన బానిసలుగా ఉంచుకుంటుంది. Do you know why people kill Christians? మరి ప్రజలు క్రైస్తవుల్ని ఎందుకు చంపుతారో తెలుసా? Because in their eyes death is the ultimate punishment. వారి దృష్టిలో మరణమే అన్నిటికంటే మరి గొప్ప శిక్ష అని వాళ్ళు భావిస్తారు. Because they fear death so much. అన్యులు మరణాన్ని గురించి అధికంగా భయపడతారు గనుక they think they are putting us through the same fear when they kill us. మనల్ని చంపుతున్నప్పుడు మనల్ని కూడా అదే భయంలోనికి నెట్టివేస్తున్నామని మనల్ని చంపేవారు అనుకుంటారు. When they remember the fear of death they have, దేవుని బిడ్డలను చంపేటువంటి వారు వారు కలిగి ఉన్నటువంటి భయమును బట్టి they are very afraid. That's the ultimate torture for them. మానవుని జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి శిక్ష ఏదైనా ఉన్నది అని అంటే అది మరణమే అని వాళ్ళు భావించి భయపడుతుంటారు. Let me make this man afraid of death. కాబట్టి ఈ వ్యక్తి మరణం అంటే భయపడేటట్టుగా చేస్తాను. Let me kill this man, give him the ultimate punishment. నేను ఈ వ్యక్తిని చంపి అతనికి శాశ్వతమైనటువంటి శిక్షను విధిస్తాను. Because for them death is so dreadful. ఎందుకంటే వారికి మరణం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. It is so fearful. అది చాలా భయాన్ని కలిగించేటువంటిది. They think we have the same fear they have. వారికి ఉన్నటువంటి మరణ భయమే క్రైస్తవుడికి కూడా ఉంటుందని వాళ్ళు భావిస్తారు. That's why they go and kill our people. అందుకరకే వెళ్ళి క్రైస్తవులను వాళ్ళు హత్య చేస్తూ ఉంటారు. They are fools. వారు వెర్రివారు. They don't know what the Bible says about what Jesus has done to death. దేవుని వాక్యము మరి వారు ఎరగనటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి ఏమి చేశాడో వారు ఎరగని వారు గనుక మరణాన్ని గురించి భయపడతారు. If they only knew the history of the martyrs of Jesus Christ. ఒకవేళ యేసుక్రీస్తు కొరకు హతసాక్షిగా మారినటువంటి వారి చరిత్రను గనుక వారు చదవగలిగితే, if they know about the bravery of the men, the women and the little children, యేసు కొరకు హతసాక్షులుగా అయినటువంటి వారి ధైర్యమును పెద్దలే గాని పిన్నలే గాని వారి ధైర్యమును వారు చూడగలిగితే, in the face of death, మరి మరణాన్ని ఎదుర్కొంటున్నప్పుడు వారి ధైర్యాన్ని చూడగలిగితే, in the face of torture, వారు శిక్షను అనుభవిస్తున్నప్పుడు వారి ధైర్యాన్ని చూడగలిగితే, these fellows would stop doing this. They'll think it's a waste to do this to these Christians. వాళ్ళు ఖచ్చితంగా ఇలా ఆలోచిస్తారు, అయ్యో వీరిని చంపడం అనవసరం, వీరిని చంపడం వ్యర్థమే అన్న భావం వారికి కలుగుతుంది. Because they don't care about death. ఎందుకంటే అప్పుడు ఇక వారు మరణాన్ని గురించి ఆలోచించారు. But you see, the reason why men fear death, మనుషులు ఎందుకు మరణాన్ని గురించి భయపడుతున్నారు అనంటే, it's because to them it's a mystery. వారికి అది ఒక మర్మముగా ఉంటున్నది కాబట్టి. They don't know what's going to happen after death. ఆ మరణం యొక్క మర్మం ఏంటో వారికి తెలియదు. మరణం తర్వాత ఏమి జరగబోతుందో వారికి తెలియదు. What is death? మరణం అంటే ఏంటి? Where does it lead me? ఈ మరణం నన్ను ఎక్కడ నడిపిస్తుంది? Why does it come when it comes? మరి మరణము ఎప్పుడు రావాలో అప్పుడు ఎందుకు వస్తుంది? What is the nature of the life that lays beyond death? మరి మరణము తరువాత మానవుని యొక్క జీవించగలిగినటువంటి స్వభావం ఏ విధంగా ఉన్నది? When they think about these things, they go crazy. వారు వీటన్నిటి గురించి ఆలోచించినప్పుడు వారికి పిచ్చెక్కేస్తుంది. Because they don't have answers to this. ఎందుకంటే వారి దగ్గర వేటికి కూడా జవాబు లేదు. No sure answer in a written book. వారికి ఒక ఖచ్చితమైనటువంటి జవాబు వారి కొరకు రాయబడిన ఏ పుస్తకంలో లేదు. Another reason why they are afraid of death, మరణాన్ని గురించి వారు భయపడడానికి ఇంకో కారణం ఏంటంటే, because of the leave taking, right? You have to leave everything and everybody behind. అంటే వారు అన్నిటినీ సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుందన్న భయం వారికి ఉంటుంది. I have to leave earth. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత, I have to leave my home. నా ఇంటిని విడిచిపెట్టిన తర్వాత, I have to leave my family. నా కుటుంబాన్ని విడిచిపెట్టిన తర్వాత, and that causes them great fear in their hearts. నా ఇంటిని, నా కుటుంబాన్ని, నా సమస్తాన్ని విడిచిపెట్టాలన్న ఆలోచన మరణాన్ని గురించి వచ్చినప్పుడు వారు భయపడిపోతుంటారు. That's what keeps them in bondage to this fear.
ఈ విషయాలన్నీ కూడా వారిని మరణ బంధకములో ఉంచేసి భయపెడుతూ ఉంటాయి. So the devil has the power of death. మరణం యొక్క అధికారం అపవాది కలిగినటువంటి వాడు. And people have the fear of death. ప్రజలకు ఆ మరణం యొక్క భయం వారి హృదయంలో కలిగి ఉన్నారు. So the devil uses the fear of death to keep them in bondage. సాతానుడు ఆ మరణం యొక్క భయాన్ని ఉపయోగించుకొని ఈ మనుషులందరినీ వాడి బంధకంలో ఉంచుకుంటాడు. You know what D.L. Moody said when he was on his deathbed, when he was about to die? D.L. Moody గారు ఆయన తన మరణ పడక మీద ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? How many of you have heard of D.L. Moody? I'm just saying a name. D.L. Moody గురించి ఎంతమంది విన్నారు? That's good. Some of you, many of you have heard. మీలో చాలా మంది D.L. Moody గారి గురించి విన్నారు. He was a great evangelist. ఆయన గొప్ప సువార్తికుడు. Of the 19th century. 19వ శతాబ్దంలో ఆయన చాలా గొప్ప సువార్తికుడిగా ఉన్నాడు. And he led thousands if not millions of souls to Christ. మరి వేల కొలది ప్రజలను ఆయన ప్రభు దగ్గరికి నడిపించాడు. D.L. Moody was preaching in a meeting. D.L. Moody గారు ఒక సభలో ప్రసంగిస్తూ ఉన్నాడు. And suddenly he became breathless and he couldn't preach anymore. వెంటనే ఆయన శ్వాస పీల్చుకోలేక చాలా బలహీనుడైపోయాడు. And he had to stop preaching. వెంటనే ప్రసంగాన్ని ఆపివేశాడు. And they took him home. వెంటనే వారు అతన్ని ఇంటికి తీసుకుని వెళ్ళారు. And the doctor examined him and said he won't live. డాక్టర్లు పరిశీలించన్నాడు, ఈయన ఎక్కువ సమయం బ్రతకడు. And he was laying there on his bed in his home surrounded with his family. ఆయన తన ఇంటిలో మరి మరణ పడక మీద ఉన్నాడు, చుట్టూ కుటుంబ సభ్యులు ఉన్నారు. And he was in and out of consciousness. ఆయన కాసేపు స్పృహలో ఉంటున్నాడు, కాసేపు స్పృహ లేకుండా ఉంటున్నాడు. And finally he said these words. చివరిగా ఆయన ఒక మాట చెప్పాడు. He said, earth recedes. మరి భూమి స్వీకరిస్తుంది. Earth is just going back, it's going away. మరి భూమి వెనకకు వెళ్ళిపోతుంది. Heaven opens before me. మరి పరలోకం నా ఎదుట తెరవబడుతుంది. If this is death, ఒకవేళ ఇదే మరణం అయితే, it is sweet, he said. It is sweet. అది చాలా మధురముగా ఉంటుంది. There is no valley here. ఎందుకంటే అక్కడ ఏ ఖాళీ కూడా కనిపించటం లేదు, ఏ లోయ కనిపించట్లేదు. God is calling me, I must go. దేవుడు నన్ను పిలుస్తున్నాడు గనుక నేను వెళ్ళవలసిందే. In fact, he said, I can hear the children laughing. నేను ఇదిగో పిల్లలు నవ్వటం నేను చూస్తున్నాను. I must go, he said. నేను ఆయన దగ్గరికి వెళ్ళవలసి ఉంది. And he died. ఆ మాటలు చెప్తూ D.L. Moody కన్ను మూశాడు. I have a book at home. నా దగ్గర ఒక పుస్తకం ఉంది ఇంటి దగ్గర. It's called The Last Words of Saints and Sinners. మరి పరిశుద్ధుల పాపుల యొక్క చివరి మాటలని. If you can get it, you should get it. ఆ పుస్తకం నీకు ఎక్కడైనా దొరికితే తప్పకుండా సంపాదించుకోండి. I bought it more than 25 years ago. నేను 25 సంవత్సరాల క్రితం ఆ పుస్తకాన్ని కొన్నాను. The Last Words of Saints and Sinners. పరిశుద్ధుల పాపుల చివరి మాటలు. The saints' words are like this, like D.L. Moody's. పరిశుద్ధుల మాటలన్నీ కూడా చివరి మాటలని ఇప్పుడు నేను చెప్పినట్టుగా D.L. Moody గారి లాగా ఉంటాయి. But if you read the words of some of these sinners who rejected Christ, కానీ క్రీస్తుని తృణీకరించినటువంటి ఈ పాపులు చివరి దశలో చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి తెలుసా? is heart-wrenching. అది హృదయాన్ని మరి బలహీనపరిచేవిగా ఉంటున్నాయి. It breaks your heart when హృదయం పగిలిపోతుంది ఆ మాటలు వింటే. as they are about to enter into a Christless eternity. వారు క్రీస్తు లేని నిత్య నరకంలోనికి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో their fear comes out in various ways. వారి హృదయంలో నుండి మరణ భయం అనేటువంటిది రకరకాలుగా వస్తున్నది. Sometimes they abuse Jesus Christ. కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభువుని దూషిస్తూ ఉంటారు. Sometimes they just abuse others around them. కొన్నిసార్లు వారి చుట్టూ ఉన్నటువంటి ప్రజల్ని దూషిస్తూ ఉంటారు. They curse and they are bitter. వారు శపిస్తూ ఉంటారు, చేదైన స్వభావాన్ని కలిగి ఉంటారు. It's heartbreaking. మరి హృదయం పగిలిపోయేటువంటి మాటలు వారు మాట్లాడుతుంటారు. It's because you see they lived in the fear of death. ఎందుకంటే వారు జీవించిన దినములన్నీ కూడా మరణ భయముతో జీవించారు. And Jesus Christ, the Bible says, came to deliver man from this fear of death. దేవుని వాక్యం అంటుంది యేసుక్రీస్తు ప్రభువారు ఈ మరణం యొక్క బలము నుండి భయము నుండి మనల్ని విడిపించడానికి లోకానికి వచ్చాడు. He did it by partaking in flesh and blood. ఆయన రక్తమాంసములో పాలివాడగుట ద్వారా కార్యాన్ని చేయగలిగాడు. And by tasting death for every man. మరి మనుషులందరి విషయంలో తాను మరణాన్ని రుచి చూసి ఆ కార్యాన్ని చేయగలిగాడు. He died on the cross so that he may conquer death. ఆయన కలువరి సిలువలో చనిపోయింది ఎందుకనంటే ఆ మరణాన్ని జయించటానికి. So that when he rose up from the death,
death was defeated. ఆయన మరణము నుండి తిరిగి లేచినప్పుడు మరణము ఓడిపోయింది. And by defeating death he defeated the devil. మరణాన్ని ఓడించడం ద్వారా అపవాదిని యేసు ప్రభువు ఓడించాడు. And he took from his hands the power of death. అపవాది చేతిలో నుండి ఆ మరణం యొక్క బలాన్ని తిరిగి తీసుకున్నాడు. Look at Colossians chapter 2 verses 14 and 15. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాధాయులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకను కనబర్చెను. He spoiled principalities and powers. That's to do with the devil. ఆయన ప్రధానులను అధికారులను నిరాధాయులుగా చేశాడు. He triumphed over them. ఆయన మరణం మీద విజయోత్సాహాన్ని పొందుకున్నాడు. It was on the cross that Jesus Christ defeated the devil. ఆయన సిలువ చేత అపవాదిని ఓడించినటువంటి వాడు. He defeated him. అపవాదిని ఓడించాడు. The devil really believed that he could defeat Jesus Christ. మరి అపవాది ఏమని విశ్వసించాడంటే నేను యేసుక్రీస్తు ప్రభువుని ఓడిస్తానని వాడు అనుకున్నాడు. But he couldn't. He failed. కానీ చేయలేకపోయాడు, ఓడిపోయాడు. So the Lord defeated him and took from him the power. దానికి బదులుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అపవాదిని ఓడించి మరణం యొక్క బలమును వారి చేతిలో నుండి తీసుకున్నాడు. Now you see this when Jesus made an atonement for our sins. యేసుక్రీస్తు ప్రభువు మనందరి కొరకు పాప ప్రాయశ్చిత్తాన్ని చేసినప్పుడు He not only defeated the devil, ఆయన అపవాదిని ఓడించడం మాత్రమే కాదు గాని but he took from the devil the power to keep men in bondage. అపవాది దగ్గర నుండి మనుషులని బంధకాల్లో ఉంచగలిగినటువంటి అధికారాన్ని కూడా తీసుకున్నాడు. He permanently took it out of his hands. మరి శాశ్వతముగా ఆ అధికారాన్ని వాడి చేతిలో నుండి తీసేసుకున్నాడు. You see, it is sin that causes death. పాపము మరణాన్ని దారి తీస్తుంది. So Jesus got rid of the problem of sin. మరి ఆ పాపం యొక్క సమస్యను కూడా యేసుక్రీస్తు ప్రభువు తీసివేశారు. You see how it's all linked. చూడండి ఇవన్నీ ఒకదానికొకటి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో. Sin, death, fear. మరి పాపము, మరణము, భయము. Jesus didn't simply come and take away fear or take away death. యేసుక్రీస్తు ఊరికినే అలా వచ్చేసి ఆ భయాన్ని, మరణాన్ని తీసివేయలేదు. He dealt with the cause of death. ఈ మరణానికి, భయానికి ఆ కారణం ఏంటో ఆ కారణముతో పోరాడాడు. He simply didn't give a medicine for the symptoms like doctors do nowadays. మరి డాక్టర్లు ఒక వ్యాధికి సింప్టమ్స్ ఇచ్చినట్టుగా యేసు ప్రభువు చేయలేదు. They only treat the symptoms, they don't treat the cause. వారు సింప్టమ్స్ చూసి వైద్యం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, దాని కాజ్ ఏంటో, దాని కారణం ఏంటో గ్రహించరు. But Jesus dealt with the cause. అయితే యేసుక్రీస్తు ఆ భయానికి, మరణానికి కారణం ఏంటో దానితో పోరాడాడు. He dealt with sin. ఆయన పాపముతో పోరాడాడు. He made atonement for sin. పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. He died for our sins. ఆయన మనందరి పాపముల కొరకు చనిపోయాడు. And he triumphed over death. ఆయన మరణం మీద విజయాన్ని సాధించాడు. And now those who trust him have no need to fear death. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారు మరణాన్ని గురించి భయపడాల్సిన అవసరం లేదు. So you see, Satan has lost that hold, that leverage that he had over us. గమనించండి, యేసుక్రీస్తు మరణం ద్వారా సాతానుడు కలిగి ఉన్నటువంటి మరణపు అధికారాన్ని, భయపు అధికారాన్ని పోగొట్టుకున్నాడు. But the unsaved still are under that bondage. రక్షణ పొందనటువంటి వారు ఇంకా వాడి బంధకాల్లోనే ఉన్నారు. They don't have to be, you don't have to be. నీవు నేను ఆ బంధకాల్లో, భయములో ఉండాల్సిన అవసరం లేదు. The cause of death is sin, and sin has been atoned for by the blood of Christ. మరి మరణానికి కారణం పాపం. ఆ పాపం సిలువలో యేసుక్రీస్తు ద్వారా పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది. Death is no longer an enemy. ఇక మరణానికి మన మీద ఎటువంటి అధికారం లేదు. We have no need to be afraid of death. మనం మరణానికి భయపడవలసినటువంటి అవసరతే లేదండి. That's why the devil has no leverage over us. అందుకొరకే అపవాదికి మన మీద ఎటువంటి అధికారము లేదు. Christians, it will be good for you to understand this. క్రైస్తవుడా, ఈ విషయాలను అర్థం చేసుకోవటం నీకెంతైనా మేలుకరం. That the devil, అపవాదికి నీ మీద ఎటువంటి అధికారం లేదు. you needn't live in fear. నీవు భయములో నివసించాల్సిన అవసరం లేదు. Because you belong to Christ. ఎందుకంటే నువ్వు క్రీస్తుకు సంబంధించిన వాడు. But then here comes the misunderstanding. ఇక్కడ ఒక అపార్థము చేసుకునేటువంటి అవకాశం ఉంది.
This defeat of the devil by Jesus Christ on the cross యేసుక్రీస్తు ద్వారా సాతానుడు ఓడిపోయినటువంటి ఆ స్థితి is misunderstood by Christians. చాలా మంది క్రైస్తవుల చేత తప్పుగా అర్థమవుతున్నది. Remember, this all started in Genesis 3:15. ఇదంతా కూడా ఆదికాండం 3:15లో ఆరంభమవుతుంది. In Genesis 3:15 you find God saying to Adam and Eve, and of course the serpent is there. ఆదికాండం 3:15లో ఆదాము అవ్వలతో సర్పము కూడా అక్కడ ఉన్నప్పుడు ఏమని చెప్పాడంటే, that he will put enmity between thy seed and her seed. ఆమె సంతానమునకును నీ సంతానమునకు వైరం కలగజేసేదను. And you shall bruise his heel and he shall bruise your head. He shall bruise your head. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాడు. Remember that? ఆ మాటను గమనించాడు. Almost every preacher will tell you that this happened on the cross. మరి ప్రతి ప్రసంగికుడు కల్వరి శిలువలో ఇది జరిగింది అని చెప్తూ ఉంటారు. They don't even think for a moment. ఆ మాట చెప్తున్నప్పుడు వారు దాని గురించి ఆలోచించకుండానే చెప్తున్నారు. Have you ever killed a snake? నీవెప్పుడైనా పామును చంపావా? Have you ever tried to kill a snake? ఎప్పుడైనా పామును చంపడానికి ప్రయత్నించారు ఎవరైనా? Where do you hit it if you want to kill it? మరి చంపాలి అంటే అది తల మీద కొట్టాలి. Will you hit it on the tail? తోక మీద కొడతావా, తల మీద కొడతావా? If you hit it on the tail, it will turn and strike you. సాతాను యొక్క తోక మీద కొడితే అది వెంటనే తిరిగి నీకు కాటు వేస్తుంది. It doesn't hurt it at all. మరి అది గాయపరచదు ఎక్కడ కూడా. If you hit it on the body, nothing happens to it. దాని శరీరం మీద నీ కొడితే దానికి ఏ దెబ్బ తగలదు. In fact, even if you sever its body into two pieces, it's probably the other half will survive for some time. ఒకవేళ ఆ పాము రెండుగా నరికివేయబడినప్పటికీ ఇంకో కొంతకాలం అది సర్వైవ్ అవుతూనే ఉంటుంది. But you hit it on the head, you crush its head. ఒకవేళ దాన్ని తల మీద కొట్టి తలను చితగొడితే it won't survive for a moment. It's very delicate there on the head. దాని తల చాలా సున్నితంగా ఉంటుంది గనుక ఇక అది బ్రతకలేదు, చనిపోతుంది. And the prophecy in Genesis 3:15 is that the seed of the woman will crush the serpent's head. 3:15లో స్త్రీ సంతానము అది దాని తల మీద కొట్టునని దేవుని వాక్యం చెప్తున్నది. Remember that? ఆ మాటను గమనించారా? అది నిన్ను తల మీద కొట్టును. Thou shalt it shall bruise thy head and thou shalt bruise his heel. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాడు. If you hit a snake on the head, it's dead. నీవు సర్పము తల మీద కొట్టినప్పుడు అది చచ్చిపోతుంది. Are you telling me that if this was fulfilled on the cross, that the devil is dead today? ఒకవేళ ఇదే గనక కల్వరి శిలువలో నెరవేర్చబడి ఉంటే మరి ఇప్పుడు సాతానుడు చచ్చిపోయాడా? చచ్చిపోయాడా, ఉన్నాడా? You know what some Christians believed? చాలా మంది క్రైస్తవులు ఏమి నమ్ముతారు తెలుసా? That the devil is right now bound in the bottomless pit. మరి సాతానుడు ఇప్పుడు మరి పాతాళంలో అగాధంలో బంధించబడ్డాడని అనుకుంటారు. How? ఏ విధంగా? Because Jesus defeated him on the cross. ఎందుకంటే యేసుక్రీస్తు వాణ్ణి మరి సిలువలో ఓడించాడు కాబట్టి. Remember in Revelation chapter 20 you find that. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. That an angel comes and binds Satan for 1,000 years. మరి దేవదూత వచ్చి అపవాదిని 1000 సంవత్సరాల కొరకు పాతాళంలో బంధించి ఉంచాడని. And they think that 1,000 years is not literal but figuratively applied to all generations. మరి 1000 సంవత్సరాలు అనంటే అది అక్షరార్థంగా చెప్పబడినది కాదు, అన్ని తరాలకు సంబంధించిందని కొంతమంది తప్పుగా అవగాహన చేసుకుంటారు. So according to them, for 2,000 years now since the cross, the devil is bound in the bottomless pit. వారి యొక్క ఆలోచన ప్రకారంగా గడిచిన 2000 సంవత్సరాలుగా ఈ పాతాళంలో లేక అగాధంలో అపవాది బంధించబడ్డాడని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. And now they believe that the gospel will spread throughout the world and the whole world will be saved. ఇప్పుడు మరి సువార్త సకల జనులకు ప్రకటించబడుతుంది, ప్రపంచమంతా రక్షించబడుతుందని అవగాహనలో ఉండిపోయారు. Something's wrong there, you see, with these people. అంటే ఇలాగ ఆలోచించేటువంటి వారు తప్పుగా ఆలోచన చేస్తున్నారు. They cannot process what they see with their eyes and hear with their ears. వారి కన్నులతో ఏదైతే చూస్తున్నారో, చెవులతో దేని వింటున్నారో దాన్ని బట్టి ఒక నిర్ధారణకు రావడానికి వీల్లేదు. The world will not become better. The Bible doesn't teach evolution. లోకం ఎప్పుడు కూడా మంచిగా మారలేదండి. It only becomes worse and worse. లోకము రాను రాను ఇంకా
భయంకరంగా దరిద్రంగా మారిపోతుంది. Till Jesus comes back and sets everything right. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి వచ్చి సమస్తాన్ని సరిచేసేంత వరకు లోకం ఇంకా ఇంకా దారుణమైన స్థితికి దిగజారుతుంది. The Bible says that the devil is like a roaring lion walking about seeing whom he may devour. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే అపవాది గురించి, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెదుకుచూ తిరుగులాడుచున్నాడు. He is not a dog on a leash. ఆయన ఒక కుక్కలాగా ఆయన బలహీనంగా ఉన్నటువంటి వాడు కాదు. With a chain around his neck. మరి కుక్కలాగా చైన్ సంకెళ్ళతో బంధించి ఉంచబడినటువంటి వాడు కాదు. Put in the bottomless pit. మరి పాతాళములో బంధించబడినటువంటి వాడు కాదు. He is a roaring lion. వాడు గర్జించు సింహం వలె తిరుగులాడుతున్నాడు. He is waiting to devour if you cross his path. నీవు నీ సరిహద్దును దాటితే నిన్ను మింగివేయటానికి వాడు వెతుకుచూ తిరుగుచున్నాడు. So what is this defeat on the cross then? మరి యేసుక్రీస్తు ప్రభువు సిలువలో దేనిని ఓడించాడు? Before I show you that and close, నేను దాన్ని మీకు చూపించి ముగించడానికంటే ముందుగా I want to make sure that you understand that the devil is not bound or his head is not crushed. అపవాది బంధించబడ్డాడు, వారి తల చితగొట్టబడింది అన్నటువంటి విషయం కాదు. Look at Romans chapter 16. రోమా పత్రిక 16వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Look at verse 20. 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. Is Paul writing before the cross or after the cross? అపోస్తలుడైన పౌలు సిలువకు ముందు ఈ మాట రాస్తున్నాడా, సిలువ తర్వాత రాస్తున్నాడా? He's writing after the cross. సిలువ తర్వాత రాస్తున్నాడు. Or do you think this is a second crushing of his head? మరి ఇది సాతాను యొక్క తలను రెండోసారి చితగొట్టడమా? If you crush it once, it's finished. ఒక్కసారి వాడి తలని చితగొట్టావంటే ఇక వాడు చనిపోయినట్టే. Jesus didn't crush his head on the cross. కల్వరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు సాతాను తలను చితకగొట్టలేదు. The devil wants you to believe that. అపవాది నువ్వు ఆ మాట నమ్మునట్టుగా నిన్ను భ్రమలోనికి తీసుకుని వెళ్ళాడు. So that you don't realize how powerful he is. వాడు ఎంత శక్తివంతుడో గ్రహించకుండా ఉండునట్లుగా వాడి తల చితగొట్టేశాడని నిన్ను నమ్మించేస్తుంటాడు. He says he will do it shortly in the future. అయితే ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడంటే అతి త్వరలో శీఘ్రముగా దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద తొక్కించేస్తాడు. So what did Jesus do then when he died on the cross? మరొకవేళ మనము సాతానుని మన కాళ్ళ క్రింద తొక్కివేస్తే యేసుక్రీస్తు ప్రభువు సిలువలో సాతానుకు చేసిన కార్యం ఏంటి? It's very simple. అది చాలా సులభమైనటువంటి విషయం. He took from his hands the power of death. యేసుక్రీస్తు ప్రభువు కల్వరి సిలువలో సాతాను విషయంలో చేసింది ఏంటంటే మరణపు అధికారాన్ని, బలాన్ని వాడి చేతిలో నుండి తీసేసుకున్నాడు. So that nobody has to live in the fear of death anymore. ఇక మీదట ఏ మానవుడు మరణ భయం చేత జీవించాల్సినటువంటి అవసరం లేదు. Jesus conquered death. యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు. I want to leave you with this verse. Look at Revelation chapter 1 and verse 18. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంతో మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. He has the keys of hell and death in his hand. మరణం యొక్కయు పాతాళం లోకం యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. That's what he accomplished on the cross. దీనిని కల్వరి సిలువలో ఆయన సాధించాడు. Don't think it's a small victory. అదేదో చిన్న విజయం అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. The devil ruled through the fear of death over mankind. అపవాది మనుషులందరి జీవితముల మీద మరణ భయం అనేటువంటి అధికారంతో వాడు పరిపాలన చేస్తున్నాడు. Jesus defeated death itself. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణం అనేటువంటి విషయాన్ని జయించాడు. And took from the devil's hands the keys to death and hell. ఆ మరణం యొక్క తాళపు చెవిలు అపవాది చేతిలో నుండి ప్రభు తీసుకున్నాడు. Now he has no power over it. ఇక అపవాదికి మరణం మీద అధికారం లేదు. Because Jesus conquered death. Death is the slave of Jesus Christ. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించాడు. ఇప్పుడు మరణము యేసుక్రీస్తుకు బానిసగా ఉన్నది. He is the victor. ఆయన విజయం పొందినటువంటి వాడు. You have trusted in Jesus Christ. నీవు నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం. And you do not fear death. కాబట్టి ఇక మీదట నువ్వు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. He destroyed him who had the power of death. మరణ భయం యొక్క అధికారం కలిగినటువంటి వాడిని ప్రభు నాశనం చేశాడు. By conquering death.
మరణాన్ని జయించుట ద్వారా, by paying the atonement for sin, మరి పాప ప్రాయశ్చిత్తానికి వెల చెల్లించుట ద్వారా, and by rising again from death. మరలా మరణం నుండి తిరిగి లేవటం ద్వారా. Let's take a few minutes to pray silently in our heart. కొన్ని నిమిషాలు మౌనంగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. Are you living in fear? నీవు భయములో జీవిస్తున్నావా? Do you fear death? నీవు మరణానికి భయపడుతున్నావా? Well, we all fear death to some degree or the other. మరి ఏదో ఒక విధం చేత మరణాన్ని గురించి మనందరం భయపడతాం. We don't want to die, rather, even if we don't fear death. మరణాన్ని గురించి మనం భయపడకపోయినా మరణించాలని మనం ఇష్టపడం. Maybe sometimes we fear how we will die. కొన్నిసార్లు నీ భయం ఏంటంటే నేను ఎలా చనిపోతానో అన్నటువంటి భయం. You needn't fear any of these things. వీటి గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దేవుని బిడ్డగా. Bring these fears to Jesus Christ. ఈ భయములన్నీ యేసు ప్రభువు దగ్గర తీసుకొని రా. He has death on a leash now. ఆయన ఇప్పుడు మరణాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వాడు. It's like a dog at his feet. ఇప్పుడు మరి ఒక కుక్కకి ఏ విధంగా గొలుసు వేస్తామో యేసుక్రీస్తు ప్రభువు మరణానికి గొలుసు వేసి పట్టుకున్నాడు. It cannot hurt you. అది నిన్ను గాయపరచలేదు. Sometimes when your loved ones go to be with the Lord, కొన్నిసార్లు నీవు ప్రేమించినటువంటి వారు నీ ప్రియ కుటుంబ సభ్యులు ఒకవేళ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే it hurts you greatly. అది నిన్ను ఎంతగానో గాయపరుస్తుంది. But remember this, అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, that death that they went through is only a gate through which they passed to go to be with the Lord. వారు అనుభవించినటువంటి మరణం కేవలం దేవుని దగ్గరికి శాశ్వతమైన జీవితంలోనికి వెళ్ళటానికి అది ఒక గేట్ లాగా, ఒక ద్వారం లాగా ఉన్నదని మాత్రమే మనకు గుర్తు. It is only a servant that carries you in its arms to Jesus Christ. తన చేతుల్లో నిన్ను యేసుక్రీస్తు ప్రభువుకి తీసుకుని వెళ్ళేటువంటి నీ దాసుడిగా, దాసిగా మరణం ఉన్నది. The sting of death is broken. ఆ మరణం యొక్క ముళ్ళు విరువబడింది. Bring your fears to Jesus Christ. నీ భయములన్నీ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి తీసుకొని రా. And say, Lord, help me never to fear death because you conquered it. ప్రభువా, నీవు మరణాన్ని జయించిన వాడవు గనుక ఎన్నడూ మరణాన్ని గురించిన భయము నాలో ఉండకుండా సహాయం చేయి. Help me never to live in bondage to fear. మరణ భయం అనే బంధకములో నేను నివసించడానికి వీల్లేదు మా ప్రభువా. Because you have given me a spirit of love and of power and of a sound mind. ఎందుకంటే ప్రేమ మరి ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి ఆత్మను మీరు మాకు ఇచ్చారు. Lord, I pray